కొత్త రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కొత్త రేషన్ కార్డ్ నెంబర్ ఎలా తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఈపీడీఎస్ అనేది సెర్చ్ చేయండి. ఇందులో ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి డిస్ప్లే అయితే ఇలాగ వస్తుంది. ఇందులో డాష్ బోర్డ్ అని ఉంది కదా, అక్కడ డాష్ బోర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలాగ వస్తుంది. సో ఇందులో మనం ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అయితే క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలాగ వస్తుంది. సో ఇందులో మనకి రిఫరెన్స్ ఐడి, అప్లికేషన్ రిఫరెన్స్ ఐడిని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అంటే ఏమీ కాదు, మీరు రేషన్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది కదా, సో అప్లికేషన్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఈ అప్లికేషన్ ఐడి తెలియకపోతే మీకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో కానీ, సో వాట్సాప్లో కానీ మీకు అప్లై చేసినప్పుడు వస్తుంది. అది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో తర్వాత అక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. సో క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది సో అక్కడ డిస్ప్లే అనేది అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.